తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మాలయకోట వద్ద సరస్వతి టపాసుల దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టపాసులు ఒకదానికి ఒకటి అంటుకొని పూర్తిగా కాలి బూడిదైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం సంభవించలేదు. జాతీయ రహదారిపై దుకాణాలు మూసి అటుగా వెళ్తున్న వ్యాపారస్తులు 100కు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. నాయుడుపేట, సూళ్లూరుపేట అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేశాయి. దుకాణంలో 4 లక్షల రూపాయల టపాసులు ఉన్నట్లు, అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. టపాసులు నిల్వ ఉంచిన రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు, ఇక్కడ నుంచి వ్యాపించిన మంటల వల్లనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూదూరు రోడ్లో ఉండే ఫైర్ క్రాకర్స్ ఒకటి స్టాక్ పాయింట్ అండ్ సేల్స్ గోడౌన్ ఒకటి ఉంది. ఈ గోడౌన్లో అరౌండ్ మిడ్ నైట్ 12:30 టైంలో ఇక్కడ ఏదో కొంచెం సౌండ్స్ వస్తా పొగ వస్తున్నట్టుగా మాకు డయల్ 100కి సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ పరిశీలిస్తే లోపల బాత్రూమ్ పక్కనే ఒక పవర్ సాకెట్ ఉంది, స్విచ్ బోర్డు ఉంది. అక్కడి నుంచి అది బర్న్ అయ్యి ఉండడం గమనించాము. సో అక్కడి నుంచి ఏమన్నా మంటలు వచ్చి ఆ పక్కనే ఉన్న ఈ క్రాకర్స్ నింపు పట్టుకొని పొగలు చెలరేగాయి. సో ఇక్కడ ఎవరు కూడా మనుషులు కానీ జనావాసాలు కానీ ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగలేదు. పోలీసు వారు, ఫైర్ సిబ్బంది ఇమ్మీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు వెంటనే లైన్లోకి వచ్చేసి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అందరినీ కూడా సత్వరంగా ఇమ్మీడియట్గా స్పందించేలాగా చేశారు. కాబట్టి వెంటనే ఇక్కడికి అందరం అధికారులు కూడా హాజరయ్యి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది. మిగతా విషయాలు